హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వెంకట మురళీకృష్ణ. టుడే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో మీరు మెయిన్గా హైలైట్ చేయాల్సింది 3 థింగ్స్. ఫస్ట్ వన్ మీ అకాడమిక్ క్వాలిఫికేషన్, సెకండ్ వన్ మీ యొక్క ప్రైమరీ స్కిల్స్. మీ స్కిల్స్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో డు నాట్ సే బేసిక్స్ ఆఫ్ పైథాన్, బేసిక్స్ ఆఫ్ జావా అని చెప్పకూడదు. మీకు వచ్చిన కంప్లీట్ జావాలో అయితే కనుక సో జావాలో నాకు అరేస్ వచ్చు, స్ట్రింగ్స్ వచ్చు, ఆఫ్టర్ దట్ ఊప్స్లో నేను ఈ పర్టికులర్ థింగ్స్ నేను చేశాను అనేది మీరు హైలైట్ చేయాలి. థర్డ్ వన్, సో ఓన్లీ ప్రోబుల్ థింగ్స్ మాత్రమే చెప్పండి. డు నాట్ సే నేను పంక్చువల్గా ఉంటాను, హార్డ్ వర్క్ చేస్తాను, ఇలాంటి థింగ్స్ మాత్రం పక్కా అవాయిడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే కనుక ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తాను, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇమ్మని చెప్తే సో ఫస్ట్ నేను ఇంటర్వ్యూని గ్రీట్ చేస్తాను. ఆఫ్టర్ దట్ నా ఫుల్ నేమ్ చెప్తాను అండ్ దెన్ అకాడమిక్ క్వాలిఫికేషన్ చెప్తాను. ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్ చెప్పేటప్పుడు సో డు నాట్ గో ఫర్ ఓన్లీ మీరు రీసెంట్ డిగ్రీ మాత్రం చెప్పండి, మిగతా అంతా 60% అబోవ్ ఆర్ 70% అబోవ్ అని చెప్పండి. తర్వాత హైలైట్ యువర్ స్కిల్స్ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందా నేను ఆల్రెడీ చెప్పాను బేసిక్ అని చెప్పొద్దని. తర్వాత ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటర్న్షిప్. ఎక్స్పీరియన్స్ కానీ ఇంటర్న్షిప్ కానీ మీరు నిజంగా చేస్తేనే, జెన్యున్గా చేస్తేనే చెప్పండి, లేకపోతే చెప్పొద్దు. సో మీరు ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు మీరు మాట్లాడే ప్రతి వర్డ్ చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆఫ్టర్ దట్ దట్స్ ఆల్ అబౌట్ మీ అని చెప్పండి అండ్ అట్ లాస్ట్ థ్యాంక్ యూ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్వ్యూలో అయితే ఎలా మాట్లాడతానంటే సో హలో సార్, గుడ్ మార్నింగ్, దిస్ ఈస్ వెంకట మురళీకృష్ణ. I have completed my BTech with 70% in the stream of CSE, and the rest of my academic career I have scored more than 80%. So coming to my skills, I am really good at Java, sir. So I am really good at basic programming. I have solved more than 100 plus problems in basic programming. So I am logically good. I have hands-on experience on arrays and strings. I have clearly understood the concepts of object-oriented programming, and I have implemented a application by using OOPS. After that, I have done exception handling collection framework. So I am really good at exception handling and collection framework. So ila meer clear ga specify cheyali. So if you have experience, just specify it. And at last I am going to say that's all about me, sir. Idi meer చెప్పడానికి నియర్లీ 30 to 45 seconds పడుతుంది. 30 to 45 seconds is more than enough for a self introduction. సో ఈ 30 to 45 సెకండ్స్లో మెయిన్గా మీ ఫోకస్ దేని మీద ఉండాలంటే 100% ప్రైమరీ స్కిల్స్ మీదే ఉండాలి. స్కిల్స్ని ఎక్కువగా ఇలాబరేటెడ్గా చెప్పండి. నేను చాలా తక్కువగా చెప్పాను, ఇంకా ఇలాబరేటెడ్గా చెప్పండి. డు నాట్ సే నేను చెప్పాను కదా. అండ్ పక్కన మీరు గమనిస్తే మిస్టేక్స్ ఉన్నాయి, ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ 100% స్పెసిఫై చేయకూడదు అండ్ మీకు తెలియని వాటి గురించి మీరు మాట్లాడకూడదు. ఆఫ్టర్ దట్ బేసిక్స్ ఆఫ్ జావా, బేసిక్స్ ఆఫ్ పైథాన్ అని చెప్పకూడదు. ఇన్ డీప్ మాట్లాడాలి. హాబీస్, ఇంట్రెస్ట్, స్ట్రెంగ్స్. సో 100% ఇవన్నీ ఇర్రెలవెంట్ ఇంటర్వ్యూవర్కి. ఒకవేళ నిజంగా రిలవెంట్ అనిపిస్తే ఇంటర్వ్యూవరే అడుగుతాడు. లాస్ట్ షేరింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పక్కా చేయొద్దు. అండ్ ఆఫ్టర్ దట్ నేను చెప్తున్నాను కదా, ప్రూవబుల్ థింగ్స్ మాత్రమే చెప్పండి. అంటే నేను పంక్చువల్, సో డు నాట్ సే, ఎందుకంటే పంక్చువాలిటీ రోజు వచ్చేది. సో నాకు కమ్యూనికేషన్ మంచిగా ఉంది, సో ఇప్పుడు నేను మాట్లాడుతాను కాబట్టి నీకు తెలిసింది. ఓకే, సో థ్యాంక్ యూ గైస్.